నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉమెన్స్ డే వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మహిళా సిబ్బంది, పోలీసులకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం. అలాగే విద్యార్థుల కోసం ఆయుధాల వాడకం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ విధుల గురించి అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ గోవిందరావు, రూరల్ సిఐ రేవతమ్మ పాల్గొన్నారు. 9mm కార్బన్ అంటారు. దీని అంటే సెక్యూరిటీలో ఎక్కువ పేస్తారు అన్నమాట. అంటే మినిస్టర్స్ దగ్గర, ఎమ్మెల్యేస్ దగ్గర, ఎంపీస్ దగ్గర చేసే డిఎస్పీస్ ఉంటారు కదా, సఫారీ డ్రెస్ వేసుకుని వాళ్ళందరూ ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. ప్రస్తుతం మన దగ్గర అన్ని వెపన్లో కల్లా ఎక్కువ మ్యాగ్ అన్నమాట. ఇది ఏంటంటే ఇది మీకు కనిపిస్తుంది కదా, సింగిల్లో ఫైర్ చేయొచ్చు, 2 rounds ఫైర్ చేయొచ్చు, 3 rounds ఫైర్ చేయొచ్చు, ఆటోలో ఫైర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకు కావాల్సినట్టుగా అదొకటి ఇంకో దగ్గర పెట్టేస్తే అదే ఉపయోగపడుతుంది సార్. గన్స్ వెయిట్ న్యూస్లో మా పాపులర్ ఉంటాయి. ఫైర్ చేస్తాం. ఇవన్నీ కూడా ఆఫీసర్ శ్రేణికి చెందిన ఆయుధాలు అన్నమాట. అంటే షార్ట్ రేంజ్ లో, అంటే ఆఫీసర్స్ దగ్గర షార్ట్ రేంజ్ ఉన్నప్పుడు మనం ఫైర్ చేయడానికి మనం ఫైర్ చేయడానికి ఇది అర్థమవుతుందమ్మా. దీంట్లో కూడా మనం 13 rounds, పిస్టల్ 13, 17, ఇది 19. అర్థం మ్యాగజైన్ కెపాసిటీ ఆటోమేటిక్గా. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా బాంబ్ ఆపరేషన్ అంటే ఏదైనా పోలీసింగ్లో ఎటువంటి వెపన్స్ యూజ్ చేస్తారు, ఈ మహిళా సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము తీసుకునే చర్యలు ఏంటి, ఈ ఉమెన్ సేఫ్టీ వెహికల్స్ 112 అలాగే డయల్ 100 ఈ నెంబర్స్ అన్నిటి గురించి కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం తర్వాత మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళా స్టాఫ్ అందరికీ కూడా ఈ రోజున మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళకి ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా ఎవ్రీడే, రేపు ఆదివారం నాడు సిబ్బంది అందరూ కూడాను ఫ్యామిలీ మెంబర్స్తో విహారయాత్రలకు తీసుకొని వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అని చెప్పేసి, ఫ్యామిలీ పిల్లలతో గడపడానికి అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, అట్లాగే 8వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో అనకాపల్లిలో పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడానికి అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నామండి. ఇందులో అందరినీ కూడా మహిళలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మీ అందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ మహిళా సాధికారత కోసం అలాగే మహిళా రక్షణ కోసం ఈ కార్యక్రమాలు వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు మన అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు మేము నిర్వహిస్తున్నాం. పోలీసింగ్లో ఎటువంటి వెపన్స్ యూజ్ చేస్తారు, ఈ మహిళా సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము తీసుకునే చర్యలు ఏంటి, ఈ ఉమెన్ సేఫ్టీ వెహికల్